అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్లీజ్ ఉద్యోగులందరూ కొద్దిగా సమయంలో పాటించండి, సైలెంట్ గా ఉండండి. అన్న కొద్దిగా ఎండ తగ్గుతుంది, కొద్దిగా నీడకెళ్ళండి అన్న ప్లీజ్. ఎండ తగ్గుతుంది అందరికి, నీడకెళ్ళండి ప్లీజ్ అన్న. అందరికీ నమస్కారం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ కోసం, వాళ్ళ హక్కుల కోసం ఈ సెలవు రోజున వాళ్లకు ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా అందరి దగ్గర ధర్నా చౌక్లో ఏర్పరచుకున్న ఈ కార్యక్రమానికి ధర్నా కోసము వచ్చిన వారందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటా, ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక గద్దర్ గారు ఒక పాట గుర్తుకొస్తే నాకు, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొదువలేదురా, బంజరు పంటల భూములున్నవి, చావులేరుగని జీవనదులురా, అంగట్లోన అల్లి ఉన్నాయి అల్లుని నోట్లో చెనుగున్నట్టు అన్న పేరుతోని, స్వయం పాలనతోని, నీళ్లు నిధుల నియామకాలతోని ధనవంతులైన రాజ్యం మన తెలంగాణ ధనవంతులైన రాజ్యం అని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక ఈ తెలంగాణ అనేది సరిహద్దులతో నేర్పలేదు. 1200 మంది విద్యార్థుల వీరు త్యాగాలతో నేర్పడిన తెలంగాణ, వాళ్ళ పునాదుల పైన, రక్త మాంసాల పునాదుల పైన ఉన్నది తెలంగాణ. ఈ రోజు తెలంగాణలో, ఈ రోజు మన ఆత్మగౌరవం తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇంకా నిరుద్యోగులు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు ఇంకా ఎందుకు ఈ ధర్నా చౌకలో అప్లికేషన్లు పెడుతుండ్రు, ఇంకా ఎందుకు ఈ ధర్నా చౌకాలో మేము ధర్నా చేయాలని కోరుకుంటున్నారు, ఎందుకు పోరుబాట పడుతుండ్రు, ఎందుకు ఉద్యమాలు చేస్తుండ్రు, ఇంకా ఎందుకు చనిపోతా ఉండ్రు ఈ తెలంగాణలో కొత్త మన రాష్ట్రం వచ్చిన తర్వాత, మన పాలకులు ఉన్న తర్వాత. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అందరు గమనుండాలి దయచేసి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఇప్పటికి కూడా ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలేంది, జరుగుతున్నటువంటి నియామకాలేంది, వస్తున్న జీతాలేంది, వస్తున్న పెన్షన్లేంది, ఇవన్నీ ఆలోచిస్తే ఈ రోజు మన బతుకుతున్న బతుకు మనకు వస్తున్న ఆదాయానికి అసలు సంబంధం లేకుండా ఉన్నది. కిందికి మీదికి ఈ రోజు దాదాపు 83,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించిన ఈ రోజు మాట్లాడడానికి ఆపోజిషన్ పార్టీలు బరాబర్ మాట్లాడాయి. ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి వాళ్ళు మాట్లాడాడు, రాని పెన్షన్ల గురించి మాట్లాడు, సిపిఎస్ ఉద్యోగుల గురించి మాట్లాడు. ప్రియాంక గాంధీ గారు వస్తారు ఇదే అశోక్ నగర్ కు, వచ్చేసి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి మేము నింపుతాం సంవత్సరం లోపు అంటారు. నౌకరు రాని వాళ్ళకు 4,000 నిరుద్యోగ భృతి అంటారు. ఇవాటి వరకు ఏం లేదు, కానీ వచ్చింది తెలంగాణ వాళ్ళ బలిదానాలతోనే వచ్చింది. గ్రూప్ 1 పరీక్ష రాస్తా ఉంటుంది, పరీక్ష పేపర్ చింపి పడేస్తాము, మేము తెలంగాణ వచ్చినాకనే మేము పరీక్ష రాసుకుంటామంటారు. కానీ ఈ రోజు నౌకరికి ఎవరికి వచ్చినాయని చూస్తే ఈ రోజు గ్రూప్ 1 2016 గ్రూప్ 1 ఎవరికి వచ్చిందో ఇవాళ వరకు తెలియదు, 2వ ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలియదు, 3వ ర్యాంక్ వచ్చిందో ఎవరు తెలియదు, ఫోటోలు లేవు కానీ వాళ్ళు నౌకర్లు చేస్తూ ఉంటారు. దాని మీద ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నది, ఎట్టి చాకరీ చేస్తున్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈ రోజు వాళ్ళతో టైం టు టైం వాడుకుంటారు. వీళ్ళు ఇవాళ తంతేరే పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళని సాధ్యమైన గీకుదాం, వాడుదాం, వాళ్ళ రక్తాలు వెళ్ళేదాకా, వాళ్ళ మాంసాలు వెళ్ళేదాకా, గోర్లకు వాళ్ళ మాంసం ఇరికేదాకా వాళ్ళ గీకుదామని చెప్పి అధికారులు ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ రోజు దోచుకుంటున్నారు. ఈ రోజు రిటైర్ అయిన వ్యక్తులు 70 సంవత్సరాలు ఉంటే శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అనేటోడు గత ప్రభుత్వంలో రిటైర్ అయినప్పుడు నియమించబడ్డాడు. ఇవాడికి 4.5 లక్షల జీతం, ఆయనకు 4.5 జీతం విద్యాసాగర్ రెడ్డి అనేటోడు 70 ఏళ్ళకు. మరి మీ జీతం ఎంతనే ఎవరు చెప్పండి, మీ జీతం ఎంత? రేవంత్ రెడ్డి గారు 13,000తో ఎట్లా బతకాలని మాకు రోజు నేర్పారా? ఒక నెల జీతం మీకు ఇస్తా, ఈ 13,000, ఆ 13,000తో నువ్వు ఎట్లా బతకానో నువ్వు, సీతక్క, వేం నరేందర్ రెడ్డి, నీ దగ్గర ఉన్న చెంచాగాన్లు బతకొచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక్కరోజు మాకు చూపియండి 13,000తో ఎట్లా బతకాలని దండం పెడతా. ఆ 13,000 కూడా 5 నెలలకు వస్తాయంట, 4 నెలలకు వస్తాయంట. అరే ఈ రోజు తెలంగాణలో 4 కోట్ల మందిలా 3 కోట్ల మంది ఏడుస్తూనే బతుకుతున్నారు. 3 కోట్ల మంది ఈ రోజు ఏడుచుకుంటేనే తెలంగాణలో బతుకుతా ఉన్నారు. ఈ రోజు అన్ని బాగున్నాయి, నా ఇంట్లో నేను ఉన్నా అంటే ఇల్లు కూలగొడతా అంటాడు. అర్థమైందా? నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, నాకైతే ఇల్లు ఉన్నది, నా ఇల్లు కూలగొడతలే అంటే నీ పైసలు రాకుండా చేస్తా అంటాడు. అరే నా బతుకు నేను బతుకుతానంటే నీకు జీతం రాకుండా చేస్తా అంటాడు, నీ జీతం కోసుకుంటా అంటాడు. మరి పైసలన్నీ ఎట్టిపోతాయనంటే నేను మూసి కట్టుకుంటా అంటాడు, నేను ఫుట్బాల్ ఆడతా అని అంటాడు. అర్థమైందా? నేను 4th సిటీ కడతా అని అంటాడు, నేను బుల్లెట్ ట్రైన్ వేస్తా అంటాడు. నా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, అమెరికాతో, ఆఫ్రికాతో అంటాడు. అరే బాబు, నువ్వు ముందు జీతం మీద ఇక్కడ
నువ్వు జీతాలు ఇయ్యి, దమ్ముంటే 5 నెలల జీతాలు ఇయ్యి, జీతాలు ఇచ్చినాక నువ్వు మాట్లాడు. అరే దరిద్రం అంటే ఏం తెలుసా, ఈ రోజు నేను అప్పుల పాలై ఉంటే నాకు విలువ ఉంటది. బక్క చేసిన అప్పులు ఉన్నోడు వీళ్ళందరినీ ఎగ్గొట్టిండు కాబట్టి నాకు విలువ ఉండదు. ఇవాళ తెలంగాణ 8,05,000 రూపాయలు మొన్న రిజర్వ్ బ్యాంక్ పోయి వచ్చిన. తెలంగాణకి అప్పులు ఇయ్యారంట, ఎందుకంటే ఆల్రెడీ 16% ఎక్కువ దాటిపోయింది కాబట్టి వీళ్ళకి అప్పు ఇయ్యనే ఇయ్యరు. మన దగ్గర మూసి రాదు, మూసి బ్యూటిఫికేషన్ రాదు, ఏది రాదు, అన్ని అబద్ధం, పచ్చి అబద్ధాలు. ఈ రోజు తెలంగాణ సంపద ఉన్న తెలంగాణను ఎందుకు మన కిందికి దిగజార్చిపోయింది? ఎందుకంటే ఇక్కడ ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేదు, అది గాలి తట్టిపోయింది. కాబట్టి ఈ రోజు 5 నెలల జీతాలు ఈ రోజు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సమాన పని సమాన వేతనం. ట్రేడ్ యూనియన్లు కనబడతలేవు అనుకుంటా, ఈ రోజు ట్రేడ్ యూనియన్లు ఎక్కడ కూడా లేవు, కానీ సమాన పని సమాన వేతనం. మరి మినిమం వీళ్ళందరూ దయచేసి, నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ చేతులు వేడుకుంటున్నా. ఈరోజు దయచేసి మనం అందరము ఒకవేళ జీతాలు రోజుకి మినిమం 1000 రూపాయలు ఇస్తే ఇయ్యని, లేకుంటే అడ్డ మీద పోదాము. మగ కూలి 1200, ఆడకూలి 800. మగ కూలి 1200, ఆడకూలీలు 800 వస్తాయి. మరి ఈ పని దిక్కుమాల పని చేసేంత వరకు అక్కడ పొద్దుగాల 11 గంటలకు వస్తే మధ్యాహ్నం అన్నం టైం ఉంటుంది 2 గంటలు, 5 గంటల వరకు చేస్తే 1200 ఇస్తారు, తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ దిక్కుమాల నౌకరు చేసి దీనికి ఉద్యోగ భద్రత ఉంటుంది, పెన్షన్లు ఉండయి. రేపు మనకు వస్తే మన దిక్కొచ్చి ఆఫీసర్లు కూడా చూడరు. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి చేస్తేనే ఈరోజు దిక్కుసక్కి లేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వస్తే కనీసం పరామర్శనికి ఒక అధికారి కూడా వచ్చి మాట్లాడేటోళ్ళు లేడు. కాబట్టి సమయం మించిపోతుంది. ఖచ్చితంగా మీతో ఉద్యమంలో పాల్గొంటా, మీ ఉద్యమంకి మద్దతుగా ఉంటా, మీతో నిలబడతా. మధ్యలో తప్పించుకోపోయేటాను కాదు, మాట్లాడి తప్పించుకోపోయేటాను కాదు, ఖచ్చితంగా మీతో ఉద్యమం కొనబడతాం. నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆదివారం ఉద్యమం ఉండద్దు. ప్రతిరోజు లంచ్ టైంలో 1 to 2 నల్ల బ్యాచ్లు పెట్టుకొని మీరు నిరసన తెలపండి. ప్రతిరోజు 1 గంటకెళ్ళి 2 గంటల వరకు లంచ్ టైంలో మీరు డ్యూటీ చేయాలి. లంచ్ టైంలో 1 గంట సేపు నిరసన తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. థ్యాంక్ యూ సార్.